మన లోకరక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు వారి శుభ్రదమైన నామంలో ఈ ట్రూ గాడ్ అనే ఛానల్ వీక్షిస్తున్నటువంటి నా తోటి జతపని వారైనటువంటి దేవుని సేవకులకు, ఆత్మీయ సహోదరి సహోదరులకు, ఐందు మిత్రులందరూ కూడా నా హృదయపూర్వకమైన వందనాలు, శుభాలు తెలియజేస్తూ ఉన్నాను. మరి ఈ వీడియోలు మేము ఇలా చేయడానికి గల ప్రధాన కారణం ఏంటంటే, రాధా మనోహర్ దాస్ గారు, అలాగే శివశక్తి కరుణాకర్ సుగుణ గారు, ఈ ధర్మ మార్గం భాస్కర్ రాజు గారు, మరికొంతమంది ఐందవ మిత్రులు కనీసం ఐందవ గ్రంథాలలో ఏముందో తెలియనటువంటి వారు, ఐందవ గ్రంథాలను చదవనటువంటి వారు సైతం కూడా బైబిల్లో బూతులోనేయండి యేసుక్రీస్తు ప్రభు మద్యం తాగేవాడని చెప్పేసి తప్పుడు ప్రచారం చేయటం ద్వారా ఫస్ట్ వైన్ తయారు చేసిన ఎవరు తెలుసా? వైన్ కంపెనీ స్టార్ట్ చేసి ఎక్కడ తెలుసా? కాదు కాదు ఫస్ట్ వైన్ కంపెనీ స్టార్ట్ చేసిందే జీసస్. ఏసుకి ఏం అలవాటు ఉందనుకుంటున్నారు? కేవలం మద్యపానం మాత్రమే కాదు, మద్యపానంతో పాటు మాంసాహారాన్ని కూడా తీసుకునే, రెండింటిని కలిపి తీసుకునేవాడు. మద్యము మాంసము రెండింటిని కలిపి తీసుకునేవాడు. ఎవరికి మద్యం తాగే అలవాటు ఉందని తెలియజేయాలన్న ఉద్దేశంతోనే మేము వీడియోలు చేస్తాం తప్ప ఐందవ గ్రంథాలను తప్పుపట్టాలని కానీ ఐందవ దేవీ దేవతను తప్పుపట్టాలనే ఉద్దేశం మాత్రం కాదు. ఎందుకంటే వారు అసత్యాన్ని అంతగా ప్రచారం చేస్తున్నప్పుడు సత్యాన్ని కూడా తెలియజేయాల్సినటువంటి బాధ్యత మా మీద ఉంది. కనుక మరి ఈ వీడియో మేము చేయటానికి గల ప్రధాన కారణం రాధా మనోహర్ దాస్ గారు, ధర్మ మార్గం భాస్కర్ రాజు గారు, శివశక్తి కరుణాకర్ సుగుణ గారు బైబిల్ తరగతులనే క్లాసులు పెట్టి శివశక్తి కరుణాకర్ సుగుణ గారు మరి బైబిల్ గ్రంథం మీద ఎలాగా తప్పుడు ప్రచారం చేస్తున్నాడో మీరు అందరూ కూడా చూస్తున్నారు. కనుక వారు వేస్తున్నటువంటి ప్రతి ప్రశ్నను బైబిల్ మీద ఏ ప్రశ్న అయితే ఆపాదిస్తున్నారో అదే ప్రశ్నని మరలా ఐందవ గ్రంథాల మీద ఆపాదిస్తూ ఏది వాస్తవం తెలుసుకోండి, ఎవరికి ఏ అలవాటు ఉందో తెలుసుకోండి అని మేము తెలియజేస్తున్నాం తప్ప ఎవరిని దూషించాలనే ఉద్దేశం కాదండి. సత్యాన్వేషకులైనటువంటి వారు అసలు దాచిపెడుతుంది ఎవరు మీరు కూడా గ్రహించండి. ఇంతకాలం ఐందవ గ్రంథాల్లో ఉన్న విషయాలని చెప్పకుండా ప్రజలకి ఐందవ సమాజాన్ని మోసం చేసింది ఎవరో కూడా మీరు కూడా గ్రహించి సత్యాన్ని తెలుసుకొని సత్య మార్గంలో నడవాలని కోరుకుంటున్నాను. కౌండిన్య స్మృతిలో రాముడు కృష్ణుడు గురించి ఏమి రాయబడింది అనే విషయాన్ని నేను మీకు తెలియజేస్తున్నాను. స్క్రీన్ మీద పెడతాను చూడండి. కౌండిన్య స్మృతి రచన మహామహోపాధ్యాయ ఆచార్య పుల్లెల శ్రీరామచంద్రుడు గారు. ఇందులో అధ్యాయాలు ఇవ్వబడలేదండి, నేను డైరెక్ట్గా చెబుతున్నాను. పేజీ నెంబరు 45వ పేజీ మధ్య సేవ అనే అంశంలో, పేజీ నెంబర్ 45వ పేజీ మధ్య సేవ అనే అంశంలో కౌండిన్య స్మృతి పుల్లెల శ్రీరామచంద్రుడు గారు రచన 211, 212 శ్లోకాలు. ఈ లోకంలో వేశ్య ప్రవృత్తిని వలె వారుని అంటే మద్యాన్ని మాత్రం ఎవరు అడ్డుకొనగలరు? ఎందుచేతననగా దానిని అడ్డుకోవాలని ఎవరు అంటుంటారో వాళ్ళకే ఆ వారిని చాలా ప్రియురాలు. అంటే మద్యాన్ని అడ్డుకోవాలనుకున్న వాళ్ళకి ఆ మద్యమే చాలా ఇష్టరాలుగా మారుతుందంట. 212వ శ్లోకంలో ఉన్నటువంటి తాత్పర్యాన్ని కూడా చదువుతున్నాను. శ్రీరాముడు, శ్రీకృష్ణుడు, అర్జునుడు మొదలైన వారు కూడా ఆసవం సేవించేవారట. శ్రీరాముడు, శ్రీకృష్ణుడు, అర్జునుడు మొదలైన వారు కూడా ఆసవం సేవించేవారట. దాని విషయంలో ఏమాత్రం ఆత్మనిగ్రహం లేని బలరాముడికి అదంటే ఎంత ఇష్టమో పురాణాదుల్లో ప్రసిద్ధమే కదా. అంటే రాముడు, శ్రీకృష్ణుడు, అర్జునుడు, బలరాముడు మద్యం తాగేవారు, అంటే మన భాషలో మందు తాగేవారు. రాముడు నిన్నే అన్ని వేళ స్మరిస్తూ మాంసం తినడం లేదు, మధు సేవించడం లేదు అని హనుమంతుడు సీతతో చెబుతాడు. తాను చూసేటప్పటికీ కృష్ణార్జునులు మదిరాపానమత్తులై అంతఃపురంలో ఎలా ఉన్నారో సంజయుడు ధృతరాష్ట్రునికి చెబుతాడు. ఉద్యోగపర్వం 59:4 ఇచ్చారు. చూసారా? ఇప్పుడు మీరు చెప్పాలి ఐందవ మిత్రులారా, ఐందవ సహోదరులారా, రాముడికి, కృష్ణుడికి, అర్జునుడికి, బలరాముడికి ఏ అలవాటు ఉందంట? మద్యం తాగే అలవాటు, మందు తాగే అలవాటు ఉంది. కానీ ఇవి రాధా మనోహర్ దాస్ గారు కానీ ఈ శివశక్తి కరుణాకర్ సుగుణ డబ్బులకి కకృతిపడి యేసుక్రీస్తు ప్రభుకి మద్యపానం చేసే అలవాటు ఉందని ప్రచారం చేస్తున్నారు. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభు యొక్క దైవత్వం మీద తప్పు ప్రచారం చేస్తే కొంతమంది మతోన్మాదంతో నిండినటువంటి వారు ఈ చిల్లర పడేస్తున్నారన్నమాట ఈ ఆన్లైన్ బెగ్గర్కి. అందుకనే బైబిల్లో లేనటువంటి విషయాలను కల్పించి మాలాగా గ్రంథాలు చూపించి మాట్లాడాలి. ఇప్పుడు మీరు చెప్పాలి ఎవరికి ఉందండి మద్యపానం చేసి సేవించే అలవాటు, మద్యం తాగే అలవాటు ఎవరికి ఉందండి? ఆలోచన చేయండి. రాముడు, కృష్ణుడు, అర్జునుడు, బలరాముడికి మందు తాగే అలవాటు ఉంది.
ఈ విషయాలన్నీ ఎక్కడ కూడా బయటపడతాయని చెప్పేసి ముందుగానే బైబిల్ గ్రంథం మీద యేసుక్రీస్తు ప్రభు యొక్క దైవత్వం మీద వీరు తప్పుడు ప్రచారం చేస్తున్నారు కనుక వాస్తవాలు చెప్పాలనే ఉద్దేశంతోనే మేము వీడియోలు చేస్తున్నాం తప్ప కానీ ఐందవ గ్రంథాలను కానీ ఐందవ దేవీ దేవతలు అనబడుతున్నటువంటి వారిని తప్పు పట్టాలనే ఉద్దేశం కాదు. సత్యాన్వేషకులు మీరు గ్రహించాలి. అందుకని వీళ్ళు ఏం చేస్తున్నారంటే చాలా జాగ్రత్తగా దాచిపెట్టుకుంటూ వస్తున్నారు ఈ విషయాన్ని. రాముడు ముందు దాగాడంటే చాలామందికి తెలియదు, శ్రీకృష్ణుడు ముందు దాగాడనే విషయం చాలామందికి తెలియదు, అర్జునుడు బలరాముడు ముందు దాగాడనే విషయం చాలామందికి తెలియదు కనుక ఈ విషయాలు తెలిస్తే ఎక్కడ ప్రజలు అయ్యో వీళ్ళని ఎంతకాలం దేవుళ్ళని ఆరాధించామే, ముందు దాగినటువంటి వారు మనకు మంచి మాదిరియం చూపిస్తారని ఎక్కడ తెలుసుకుంటారనే భయంతో యేసుక్రీస్తు ప్రభువు మీద వీళ్ళు ఏం చేస్తున్నారంటే తప్పుడు ప్రచారం చేస్తున్నారు. బైబిల్లో ఉన్న విషయం చెప్పి ఐందవ గ్రంథాల్లో ఉన్న విషయం చెప్పి ఇలాగ 2 గ్రంథాలను పక్కన పెట్టి రాముడు కృష్ణుడు అర్జునుడు బలరాముడు ముందు దాగేవాళ్ళు, వారికి ముందు దాగే అలవాటు ఉంది అని చెప్పినప్పుడు ఏ ధర్మం గొప్పది ఎవరు దేవుళ్ళు అని చెప్పేసి ప్రజలు కూడా ఒక నిర్ణయానికి వస్తారు. శివశక్తి కరుణాకర్ సుగుణ గారు బైబిల్ తరగతులు పెట్టి శ్రీలక్ష్మి గారిని ఇంటర్వ్యూ చేస్తున్నటువంటి సందర్భంలో శ్రీలక్ష్మి గారు సిస్టర్ శ్రీలక్ష్మి గారు మాజీ క్రైస్తవులు అనబడుతున్నటువంటి సిస్టర్ శ్రీలక్ష్మి గారు ఏమన్నారంటే కృష్ణుడి గురించి చెడ్డగా అనుకున్నాను కానీ అంతకన్నా నేను రాముడు గురించి కృష్ణుడి గురించి చెడ్డగా అనుకున్నాను కానీ అంతకన్నా చండాలంగా ఉంది కదా ఇందులో, నేను ఏమైనా తప్పు చేస్తున్నానా అన్న ఒక ఆలోచన స్టార్ట్ అయింది నాకు. రాముడు కృష్ణుడు చెడ్డవాళ్ళు అనుకున్నాను అన్నారు. అంటే రాముడు కృష్ణుని చెడ్డవాళ్ళని ఎందుకు అనుకున్నారు ఆమె అంటే వాళ్ళకు ముందు దాగే అలవాటు ఉంది, రాముడికి కృష్ణుడికి ముందు దాగే అలవాటు ఉంది కనుక ఆమె చెడ్డవారు అనుకున్నది. ఇంకా వాళ్ళకి చాలా అలవాట్లు ఉన్నాయి అనుకోండి. కనుక విఘ్నులైనటువంటి ఐందవ మిత్రులారా, ఇప్పుడు మీరే గ్రహించాలి సత్యాన్ని. ఈ ముందు దాగే అలవాటు ఎవరికి ఉంది? యేసుక్రీస్తు ప్రభుకా లేక రాముడికి కృష్ణుడికా, అర్జునుడు బలరాముడికా, ఎవరికి ఉందనే సత్యాన్ని గ్రహించి మరి ట్రూ గాడ్ అనే ఛానల్లో మరి అనేకమైన వీడియోలు వస్తాయండి. మనుధర్మ శాస్త్రం వర్సెస్ బైబిల్, ఏది మానవాళికి ఉపయోగపడే అంశాలను తెలియజేసే గ్రంథమో దాని మీద కూడా తప్పకుండా వీడియోలు చేస్తాను నాకు సమయం దొరికితే. మరి అలాగే ఇప్పటికే నేను అనేకమైన వీడియోలు చేస్తూ ఉన్నాను. శివుడు వేసితో వ్యభిచారం చేసి ఆత్మహత్య చేసుకున్నాడనే వీడియో కూడా మాట్లాడాము. మరి దాని ప్రశ్నగా అది మా ఐందవ గ్రంథాలలో లేదని ఎవరైనా చెప్పగలిగితే ముందుకు రావచ్చు. అలాగే అయ్యప్ప స్వామికి భార్యలు ఉన్నారు, అయ్యప్ప స్వామి చంపింది భార్యనని చెప్పేసి నేను గత 2 సంవత్సరాల నుండి ఒక ప్రశ్న లేవనెత్తుకుంటూ వస్తున్నాను. అయ్యప్ప స్వామి చంపింది భార్యను, అయ్యప్ప స్వామి బ్రహ్మచారి కాదు, ఆయనకు భార్యలు ఉన్నారని చెప్పి కూడా నేను 2 సంవత్సరాల వంటి ప్రశ్నలు లేవనెత్తుకుంటూ వస్తున్నాను. దాని మీద కూడా ఎవరు కూడా ముందుకు రావట్లా. అలాగే విశ్వామిత్రుడు రాముని మోహిస్తే విశ్వామిత్రుడి యొక్క కామ కోరికను రాముడు తీరుస్తాడు. ఎట్లా తీర్చాడని చెప్పేసి నేను రాస్తున్నటువంటి బుక్లో ఆ విషయాన్ని నేను పొందుపరచడం జరిగింది. అలాగే తప్పకుండా కొన్ని వీడియోలు ప్రశ్నార్థకంగానే ఉంచాను, ఎందుకంటే మరి మతోన్మాదులకి ప్రశ్నగా మిగలాలి, వాళ్ళు కూడా వాళ్ళ గ్రంథాలను తిరగేయాలనే ఉద్దేశంతోనే. కనుక ప్రతి ఒక్కరు ట్రూ గాడ్ అనే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని మరి నన్ను ప్రోత్సహిస్తున్నటువంటి నా తోటి జత పనివారైనటువంటి దేవుని సేవకులకు, ఆత్మీయ సహోదరులకు ప్రతి ఒక్కరు కూడా నా హృదయపూర్వకమైన వందనాలు శుభాలు తెలియజేస్తున్నాను. మరి ఈ వీడియోని ఇతరులకు కూడా షేర్ చేసి మరి ఎంతగానో సహకరిస్తున్నటువంటి కొంతమంది బ్రదర్స్ ఉన్నారు, కొంతమంది పెద్దలు ఉన్నారు, నా వీడియోని ఇతరుల చేత సబ్స్క్రైబ్ చేపిస్తున్నటువంటి సేవకులు ఉన్నారు. అలాగే వారందరూ కూడా నా హృదయపూర్వకమైన వందనాలు శుభాలు తెలియజేస్తున్నాను. ఇప్పటికైనా మీకు అర్థమైందా? మద్యం తాగే అలవాటు ఎవరికి ఉందో అర్థమైంది కదా. ముందు తాగే అలవాటు ఉంది ఎవరికి? రాముడికి, కృష్ణుడికి, అర్జునుడికి మరియు బలరాముడికి. వీళ్ళకి ముందు తాగే అలవాటు ఉంది. ఈ విషయాలు తెలిస్తే ఐందవ ప్రజలు ఎక్కడ సిగ్గుతో తలదించుకుంటారన్న ఉద్దేశంతో ఈ విషయాలను చెప్పకుండా యేసుక్రీస్తు ప్రభువుకి మద్యం తాగే అలవాటు ఉందని ప్రచారం చేస్తున్నారు. కనుక విఘ్నులైనటువంటి ప్రతి ఒక్కరు కూడా సత్యాన్ని తెలుసుకొని సత్య మార్గంలో నడవాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటూ ఉన్నాను. గాడ్ బ్లెస్ యూ.